ఓటమి పాలైన వైసీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎలాగైనా టీడీపీ నేత బాలును హతమారుస్తా అంటూ బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు, అధికారం కోల్పోయిన టీడీపీ నేతలపై కొనసాగుతున్న బెదిరింపులు, ఎలాగైనా టీడీపీ నేత బాలును చంపిస్తామని బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్ష్మీపురంకు చెందిన టీడీపీ యువత అధ్యక్షుడు బాలును చంపేస్తానని బెదిరించిన వైసీపీకి చెందిన మహేష్, ఎవరినో ఒకరిని చంపితే గాని మా కసి తీరదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇంకా అధికారంలో ఉన్నట్టే ప్రవర్తిస్తున్న అల్లరి మూకలు తమకు రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన బాధితుడు బాలు. నాకంతా తెలుసు. ఏం చేయాలి చెప్పు, చంపేస్తున్నా. హలో మణి అన్న, బాలుగండి నేను చంపేస్తాను. నా మాట వద్దున్నా. వాడు నేను నిజంగానే చెప్తాను. ఇది బెంగళూరులో నా కేసు పడినట్లు ఉన్నారు. తోడుకొచ్చి ఏమంటే నిజంగా నెక్స్ట్ వారమే చంపేస్తాను. నెక్స్ట్ ఏమంటే మనం వాళ్ళని కొట్టి వాళ్ళ మనోళ్ళ పైన వచ్చి పెద్దగా నీ పేరే వచ్చాదన్నా, నీ పేరు వచ్చాదు, ఏమి వచ్చాదు. సరేనా? అట్లా పనులే వద్దు, అట్లా పనులే వద్దు. వాడి ఒకటి 7 అన్న వేస్తా, 7కి వేస్తున్నా పోతా. వాడిని చంపేదు, వాడిని కుక్కు సాగు కూడా వేస్తాను. వాడి ఆడపోయేది అట్లా పనులంతా వద్దు. నీకు మనోళ్ళు ఉండరు కదా, వాళ్ళకి ఏదైనా అయితే ఊరికే కొట్టుకొని తెచ్చుకుని ఊర్లో అంతా బాగుండదు. కొన్ని దినాలు అంటే వదిలేదు ఊరికే. కొన్ని దినాలు కాదన్నా, నువ్వేమన్నా ఊరు ఊడిచిపోయినావు. నువ్వు అదే నాకు నిన్ను కోదనాన్ని కొట్టిందే నాకు ఇప్పటికే బెజరైంది. నాకు ఈ మ్యాటరే తెలియదు. నాకు ఇప్పుడు సాయంకాలం 4 గంటలకు మణిగారు ఫోన్ చేస్తే మణిగారు నాకు ఇచ్చింది. ఎత్తు బొమ్మలా ఉంటుంది. ఇప్పుడు టైం మంచిది కాదు, మనం ఏమి రాని నువ్వేమన్నా చెప్పు, నేను ఉప్పు నెలదు. నేను నీ ఉప్పు తిన్నోడు. సరేనా? నీ మీద చేయబెట్టి మా అన్న మీద చేయబెట్టినా, నీ మీద చేయబెట్టినా నువ్వు నా ప్రాణము. చెప్తాను చూడి, నీ మీద చేయబెట్టి నిన్ను తిట్టిన దానికి నా కొడుకుని కొడితే నీ మీద చేయబెట్టినా, చేయబెట్టాను వదిలేస్తానా? గవర్నమెంట్ లేదు, ఏమి చేయలేదు. గవర్నమెంట్ కదన్నా. నేను కేసులో పోతే నువ్వు నన్ను ఎత్తుకొస్తావు కదా. అవంతా వద్దు గమనాలు. అట్లా పనులు మనకు వద్దు. వానా కొడుకులు తినే పని చేస్తాం, మనం చేయకూడదు. ఏమే నీకు ఏట పడిందనా? నీకు ఏట పడింది, నేను వదిలేదు. మా అమ్మ వాళ్ళు కొట్టేస్తే వాళ్ళేం పెద్దోళ్ళేం అయ్యేలే. వదిలి నువ్వు కొన్ని దినాలు వదిలి. నా కూతురు సత్యంగా చెప్తాను అసలు, నిన్ను కొట్టినాడు. నీకు ఏట పడి నీకు కుట్లు పడిందంటేనా నాకు ఎట్లా అయిపోయా. చెప్తాను అసలు, నేను వదిలేదు. నేను చెప్తాను కదా, నేను వదిలేదంటే వదిలేదు. నేను ఈ వారం నేను రేపు మన్నాడు ఊరికి పోతాను. మా భార్య వస్తుంది సోమవారం, డ్యూటీకి పోయింది. సోమవారం వస్తే మా భార్య తీసుకున్నాను పోతా. నేను నా గురించి ఆలోచించాను. మన కూడా ఉండే వాళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఊరికి అవంతా వద్దు, సరేనా? మళ్ళీ అందరికీ ప్రాబ్లం అవుతుంది. వాడిని ఒగ్గును కొడితే కూడా వాడికి భయం వచ్చేస్తుందా? వీళ్ళు వాళ్ళ దూరం పోయి కూడా వీని కోసం చేస్తారంటే వీనికి ఉండారు వాళ్ళు భయపడతారన్నా. కన్ఫామ్ భయపడతారు. ఒగ్గునికి అయితే భయపడిపోతారన్నా. అవంతా వద్దు, గుమ్మగా ఉంది. ఇప్పుడు చెప్తానంటే అర్థం చేసుకో. మనము రాంగ్ సెట్ లేదు. కొమ్మ మీద 100 కాకులు కూకోందంటే 100 కాకులలో ఒగ్గు కాకి దాకా అంత ఎక్కే. ఇది ఆ కాకి పడినంటే ఏటో కన్ఫామ్ 100 కాకులు సైలెంట్ అయిపోతుంది. అవుతుంది. ఇప్పుడు అది మన అట్లా టైం కాదు. గుమ్మన ఇప్పుడు మన వాళ్ళంతా ఊర్లోనే ఉన్నారు. చిన్నోళ్ళు గుమ్మనం ఇదంతా ఉన్నారు. వానికి ఏమైనా ఎత్తు తక్కువ అయితే వదులుతారా? అందరినీ ఏదో వచ్చేస్తారు. అవంతా వద్దు. వాళ్ళ జాతి వాళ్ళంతా ఒకటే ఉంటారు. ఇదంతా ఏం లేదు. ఈ లోకేష్ నా కొడుకేసేస్తాను. మొత్తం స్విచ్ పెడతానే ఆయన కొడుకు ఇప్పుడే. లోకేష్ గడే నేను వాడిని తమ్ముని కొడుతుంది చూడి. ఆడి నుంచి నాకు మొత్తం ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను తిట్టిన అన్ని బర్త్డే రోజు కొడుతుంది తెలిసిన వాడిని.
అది ఇంకనే అయింది, మొత్తం స్టార్ట్ అయింది తెలుసు. ఆడి నుంచేదా స్టార్ట్ అయింది. నా కొడుకు దుడ్లు ఇచ్చి ఇది వచ్చేదాకా ఉండి మీకు టార్గెట్ పెట్టింది ఆ నా కొడుకే. మెయిన్ ఆ నా కొడుకు మన దగ్గర దుడ్లు ఉంది కాబట్టి ఆ నా కొడుకు ఏమన్నా అది చేస్తున్నాడు. ఇప్పుడు ఏంలా ఆ నా కొడుకు ఫస్ట్ లోకేష్ గానికి పడాలి. లోకేష్ గానికి వీనికి బాలగానికి పడితే మొత్తం కాకులు సైలెంట్ అయితే. ఇప్పుడు ఏమి చేసేయలేదు, ఉన్నాను పోలీసులు సైలెంట్ గా అంటే అర్థం చేసుకోండి. పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతాం. ఓ చంద్రబాబు లోకల్ ఎమ్మెల్యే కదా సీఎం. ఇప్పుడు లోకల్ సీఎం ఇప్పుడు సీఎం ఎవరు మన ఊరికే? చంద్రబాబు కదా బ్రహ్మాండ. నాకు ఒప్పుతాను లేదు. మా అమ్మ సత్యంగా నా మనసు నిలుస్తాను లేదు, ఒక్కసారి నిలుస్తాను లేదు. నేను ఎంతమందికి ఫోన్ చేస్తాను నాకే తెలియలే. ఏమి చేయదు, గుమ్మలా ఉంటాను. ఏది ఫోన్ చేయదు. ఇప్పుడు నేనేదో చెప్పేది విన్నా, నేనేం చెప్తే ఆలోచన చేస్తాను, అర్థం చేస్తాను. నాకేమైనా నాకు ప్రాబ్లం లేదు. నన్ను అడిగే నా కొడుకు లేదు, నాకు ఎవరు లేదు. నా ఉండేది నా భార్య, సరేనా, నా బిడ్డ ఉండేది అంతే, నా కూతురు ఉంది. నా కూతురు మీద ఒట్టేసేస్తాను. నేను వదిలే నా కొడుకు మొత్తం కాదు, నేను చెప్తాను కదా. నేను కేసులో పోయినా కూడా నాకు పర్వాలేదు. ఏం తెలుసునా, నేను కేసు చేసిన బెంగళూరు ఆ మీద కూడా ఉన్నాయి కేసులు, మర్డర్ కేసులు ఉంది, అన్ని కేసులు ఉంది. నాకు సంబంధం నాకు మ్యాటరే కాదు. నేను జైలు పోయేది నాకు అసలు పని. మా అమ్మ సత్యం నీ మీద కొట్టనా, నేను చంపుతానా, ఇది మాత్రం నిజం. నేను నమ్ముతా, నమ్మకపోతే పో. నేను చేసి తిరిగా నేను పోతాను చూడి, ఊరికి నేను అప్స్టాండింగ్ అవుతాను చూడి, అప్పుడు నీకు ఫోన్ చేస్తా. చెప్పేది వింటూనే ఏదైనా మంత్రులు చెప్పేది నేను నిజంగానే వదిలేను. ఇప్పుడు వద్దు చెప్పేది దేవుని ఏం ముట్టుకోవడం ముట్టుకోదు, సైలెంట్ గా ఉండాలి. నువ్వు నా ప్రాణము, నీ మీద ఎట్లా చేస్తారా? నేను ఇప్పుడు లేదన్నా కదా, అదే నేను ఉండింటా. ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు, ఇప్పుడు టైం కాదు, గుమ్మనాను సరేనా. నేనేమన్నా చెప్తే అర్థం చేస్తా. నేను నిన్నేదా నీ మీద చేస్తున్నాడు. నువ్వు నా ప్రాణము, నువ్వు నాకు ఎంతో చేసినావు. నేను నీ ఉప్పు తిన్నాను, సరేనా. నేను వదిలేదంటే వదిలేదు, నీ మీద కొట్టున్నా. నేను చెప్తాను కదా, నేను చేయాలంటే నేను చెప్తాను కదా, చేస్తానంటే చేస్తా. ఈ మాసం ఈ నెల లోపల వాడు వికెట్ కాకపోతే తిరిగా నేను మా అప్పుడు బ్యాట్ అప్పటికి లేదు. ఇప్పుడు నువ్వు నా మాట తింటావా, నువ్వు ఎవరైనా చెప్పిన మాట తింటావా? నేను ఎవరు చెప్పిన మాట తిన్నా, నీ మీద చేయాల్సి నేను వదిలేదు. నేను చెప్తే కూడా వాళ్ళు ఏమైనా పోయలే కానీ నేను చెప్పింది నేను నా మాటకి ఏదైనా గౌరవం. నేను చెప్తానంటే అర్థం సరేనా. వద్దు మనకి ఇప్పుడు ఏమి అట్లా అంతా అవుతుంది, గుమ్మనం. వాడు డమ్మార్ గాడు పోయా. డమ్మార్ గాడు నీ సంక నాకి వాళ్ళంతా నీ సంక నాకు నా కొడుకులు అంతా తిరిగా వాళ్ళకపోతారా? ఫోన్ అయితే ఇప్పుడు ఎలక్షన్ 2 నెలల ముందు పోయిరా, దానికి ఏం చేయదు. ఏమన్నా కావాలంటే మాత్రం మనీ 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 డమ్మార్ గాడు అన్ని చేసుకోండి. ఇప్పుడు పోయిరే ఉన్నీలే వదిలే. విశ్వాసం లేదు, నా విశ్వాసం లే, అన్నా కొడుకు విశ్వాసం లే. బల్జీ నా కొడుకు, నేను బల్జా తప్పకే నాకు అవమానం పడుతుంది. వద్దు వదిలేదు. మనము ఇప్పుడు నాకంటే ఇప్పుడు నా కూడా ఉండే గురించి నేను ఆలోచించాల. అందరికీ ఇబ్బంది పోతుంది. వాళ్ళకి ఎట్లా అని చెప్పి నేను ఒకరు అడ్డా ఆలోచించేస్తాను, అంతా ఒకరు అవుతాం అనిపిస్తుంది. సరేనా, నాకు ఎవరి మీద చేసింటే కూడా నేను వదిలేసింటన్నా. నాకు అవసరం లేదని వదిలేసింటా. నీ మీద మనీ గాని మీద వేస్తాడు, కోదర్ నన్ను మీద వేస్తున్నాడు. కోదర్ నన్ను ఎట్లా వాడు ఆయన మీద వెనకెట్లా ఆయన 5 మంది చేస్తారు. 5 మందిని పెట్టుకుని వాళ్ళు గ్యాంగ్ వచ్చి కొట్టినారంటే అదేం న్యాయమ్మా చెప్పు. అది అడిగితేనప్ప వాళ్ళు భయపడే కదా. 5 మంది ఉన్నప్పుడు వచ్చి మూవ కొట్టింది. నేను ఫోటో చూస్తున్నా, నా ఫోటో చూస్తే నాకు కన్నులో నీళ్ళు వచ్చేసేది చెప్తున్నా నీకు.
నీ ఫోటో చూసి నా వాట్సాప్ ఉంది ఇప్పుడు. జరిగింది ఇప్పుడు ఏమి కొంపలేం మునగలే, మన టైం బాలే అట్లా ఉంటుంది. మన టైం వచ్చినా మనం చూపిస్తాం సైలెంట్గా. టైం వచ్చేదాకా టైం వచ్చేదాకా ఓపిక లేదు నా, చెప్తాను లేదా. నేను చేయాలంటే చేస్తా అంతే. నాకేం వద్దు నాకేంలా ఒక 2 బండ్లు కావాలి అంతే. 2 బండ్లు ఏం తెలిసిన క్యాష్ లేకుండా కావాలా బండ్లు. 2 బండ్లు కావాలా. 2 బండ్లు ఇస్తే నేను చెప్తాను కదా, నెక్స్ట్ వారం లోపల నేను కొట్టుకుపోతే తిరుగా నీ మగం కూడా నేను చూసాను. అవంతా వద్దుకున్నా అంటున్నా, మనకు అవసరం లేదు సరేనా. ఇప్పుడు ఇప్పుడు నీ సపోర్ట్ లేకపోయినా కూడా నేను జైల్లో పోయి ఇది తినా కూడా నాకేం ప్రాబ్లమే లేదు. నాకు అంతా పడిపోయి ఇదైపోయింది. నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది, నా మాటకు నువ్వు మరేది సరేనా. నాకు ఇప్పుడు కూడా మనసు చెప్తాను. మా భార్య కూడా ఇప్పుడు కూడా ఫోన్ చేస్తుంది. నేను మా భార్య ఫోన్ చేసి మనీగాని ఫోన్ చేసింది. నేను మా భార్య ఫోన్ చేసింది, చెప్పిన దానికి సరే ఊరికి పోతావా పో పోయిసే రావు దాడే ఉండు సరేనా. రేపు మన ఫోన్ చెయ్యి, ఖర్చులు కనిపిస్తే సైలెంట్గా నా మాట మరేది సరేనా. టైం వచ్చిన మనం చూస్తాం. నాకు అది కాదు నాకు మరి నీ మీద నా మాట ఇంటో వినగలదా. నీ మీద నా కొడుకు నీ మీద నాకు ఇప్పుడు అదే టైం లేదు, మనం చేస్తాము. ఇప్పుడు వద్దు గమ్మున సరేనా. నాకు మా అమ్మ సత్యంగా నాకు ఏడుపు పక్క వస్తుంది, టెన్షన్ కోపం పక్క వస్తుంది. నాకేం చేసి అర్థమే తీసుకోదు. నా మాట మరి మీ నెంబర్ వేరేది కదా. నా ఫోన్ దొంగిలించుకోపోయినా ఇది మా భార్య వాళ్ళ నంబర్. నేను అవసరం వచ్చినప్పుడు మన టైం వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు మనం అందరూ దగ్గర కొడతాం. కానీ ఇప్పుడు అట్లా పనులు మనకు వద్దుకున్నాం. నువ్వు అందరూ ఏం చేసి కొట్టేస్తున్నావని అమ్మ వాడిని మించి పెట్టేసినప్పుడు వాడు చచ్చిపోయిన లెక్కేవాడు. వాడిని చంపేస్తా నేను వదిలేలే. పక్క నుంచి ఫస్ట్ లోకేషన్ కొడతా. తిరిగి బాల్గాడిని వాడిని ఎట్ట పొడుస్తారని నాకే తెలియలే. వాడిని పేదలు సహా బయట ఎత్తకపోతే వానికి ఇస్తా. వాడిని వదిలేలే. వాడిని సరవణ లోకేష్కి అప్పుడు తెలిసిన కరెక్ట్ గా వానికి మూతికి కొడతా టాక ఎట్లా కొడతానో నాకే తెలియదు. ఆపరేషన్ బ్లేడ్ లో కొడతా మూతికి టాక. వానికి ఈ పక్క నుంచి ఆ పక్క దాకా తీసుకోపోయాడు. మొత్తం సర్జరీ చేసుకోవాలి వాడు. అట్లా కొట్టకపోతే వాడిని మూతికి మనకొద్దు. ఇప్పుడు నా మాట సరేనా. వీని పేగలు బాగా వాడిని తలకాయనన్నా నెరికేసి నేను తలకాయ ఎత్తుకోకపోతే వాడి తలకాయని ఎదుర్కోవాలి వాడు. గమ్మున ఉంటుంది అట్లా పనులు మనకు. నీ మీద చేపెట్టేస్తాను నేను వద్దాను. నువ్వు ఎంతనా చెప్పు నాకు. నా మనసు వస్తాను. నేను చిన్నోళ్ళు ఫోన్ చేస్తా. ఈ నెల లోపల వాడిని నేను కొట్టకపోతే ఏ ఊరికి ఏమి చేయదు కానీ సైలెంట్ గా ఉంది. వాడిని ఎట్లా గుర్తుపెడతారా? వాడిని ఎట్లా గుర్తుపెడతారా? ఏం చేస్తే గుర్తుపెడతారా? వాడి తలకాయ ఉండదు. ఏం చేస్తే మనం చేసినట్లు వస్తుంది గమ్మున నీకు తెలియదు సరేనా. ఏం చేస్తే మనం చేసినట్లే సైలెంట్ గా ఉంది. నా మాటకు మర్యాద ఇచ్చేమారంటే నేను చెప్పింది ఇట్లే చేసి మీరు ఇట్లే చేసి అప్పుడు కూడా చెప్తున్నా వదిలినా అప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా చెప్పు. నువ్వు ఇంట్లో నేను చెప్పింది ఇంకోని నేను ఆంధ్రా కావట్లేదు కదా. నేను చేస్తానంటే నీ గురించి నాకు తెలుసు. నువ్వు చెప్తేనే చేస్తావు నాకు తెలుసు. నేను చెప్పింది నేను సరేనా. ఎవడేమన్నా చెప్పింది నీ గురించి నాకు తెలుసు. వేరే గురించి నాకు వద్దు. నేను చెప్పింది నువ్వు వద్దు. మనకి కొడుకులు గుమ్మా ఉండి ఇప్పుడు ఈ టైం కాదు సరేనా. నా కొడుకు ఆడిపోతాడు. ఈశ్వరం గుడికి సోమవారం ఈశ్వరం గుడికి ఒకడే పోతాడు. 1 బండ్ల వాడు గంగమ్మ గుడికి దానికి దీనికి తిరుగుతాడే ఉంటాడు. సోమవారం అయితే మనం కొట్టాలంటే నువ్వు నా మాట ఇంటా వినదా. నేను చెప్పింది ఇంటా వినదా. వాడు ఏడాడు పోతాడు ఏడాడు వస్తాడు మొత్తం తెలుసు నాకు. వాడు బాధగాడు కానీ లోకేస్తాడు కానీ మన కుటుంబంలో తిరిగేది నాకు తెలీదా. ఎవరిని ముడితేనో ఇప్పుడు నేను చేసేనే వస్తుంది. గుమ్మలా ఉంది సరే. అందరికీ ప్రాబ్లం అవుతుంది చెప్పింది సరేనా. సైలెంట్ గా ఉండు. మన ఫోన్
మన్నాడు వద్దు ఏమొద్దు నువ్వు నాకే మన చెంపమని చేద్దాక నీకు ఫోన్ చేయాలి. నువ్వు సైలెంట్గా ఉండేది నేర్చుకో. నా మీద నీకు అభిమానం ఉంటే గమ్మున ఉండు. అభిమానం కాదు, నువ్వు అంటే నాకు కాను. సరేనా? నేను ఎవరు చెప్తానే అప్పుడు గమ్మున ఉండు. నేను చెప్పినప్పుడు నువ్వు రా, నువ్వేం గమ్మున చేయి. ఇప్పుడు గమ్మున ఉండు. సరేనా? రేపు ఫోన్ చేయను. నాకు ఇప్పుడు చేయలు కాళ్ళు మొత్తం బాధ ఉంది. నాకు పోయేదానికి నాకేం టెన్షన్ లేదు, ఏం టెన్షన్ లేదు. నువ్వు సైలెంట్ నువ్వు వాడి ఉండు. ఏడపోతుంది ఊర్లోనే ఉండు. నీ భార్యతో ఉండు. సరేనా? రేపు ఫోన్ చేయి నాకు. నీకు చెప్పుకున్నా నువ్వేమి చేయకూడదు. నాకు చెప్పుకున్నా నువ్వేమి చేయకూడదు. సరేనా? నేనేందుకు నీకు ఫోన్ చేస్తానంటే నువ్వు నీకు గాయపడినవే అన్న దగ్గర మాట్లాడతామని ఫోన్ చేసి నువ్వు నన్ను కలుగుతాను తెలియకుండా చేసింటాను. నువ్వు ఊర్లోనే ఉండాలి, నాకు తెలియకుండా ఎలా రాకూడదు. నీ గురించి అందరికీ తెలుసు. సైలెంట్ గా నువ్వు వాడి ఉండు. సరేనా? చెప్పింది పొద్దున్నే ఫోన్ చేయక 10 గంటలకు. 10 గంటలకు కాదు నాకు ఇప్పుడు నాకు నిన్ను కొట్టినదే నాకు బాధ. నీ అదే తలకాయ దగ్గర నుంచి 3 దాకా పుట్లు పడిద్దే. సరే పొడితే పొడిన కానీ నేను చెప్పింది నాకు నా మాట మరి నేనుంటే వాళ్ళమ్మదే కానీ కొట్టిన దినమే కొట్టి 5 నిమిషాలు అని తెలిసింటే మాత్రం మా అమ్మ సత్యం వాళ్ళు ఆడున్నాను పోయి పొడిచేసింటాను. ఇప్పుడు నేను అప్పుడు చెప్తే నువ్వు పోయి చేయి కోసుకుంటుంటుంది. సరే, నా ఊర్లో ఇంతవరకు కూడా మార్చేయలే. నేను ఒక మాట చెప్తే నీ గురించి నాకు తెలుసు. నేను చెప్పిన సెకండ్లో చేయండి పోయి నువ్వు ఒకటే ఆ ఊరి. నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఎట్లా ఓడు ఏమనేసి నువ్వు వచ్చి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. సైలెంట్గా ఉండు. నా మాటకు మరి నీకేం కానీ నేను ఉన్నాను. నువ్వు సైలెంట్గా ఉండు. నాకేం కాదు. నీకేమైతే ఎవరు ఉన్నారా? నాకేం అయ్యలేదు. తినేదాకా నీ సంఖ నాకేదాకా నా కొడుకులో ఇప్పుడు మొత్తం అందరూ ఆపకున్నారు. ఏ ఊరు ఎక్కడన్నా ఉంది వద్దు వదిలే. సరేనా? ఇప్పుడు నాకు తెలుస్తూనే నా మాటకు మరీ చెప్పింది. వాడెవరు కూడా అందరికీ ఉంది పండుగ. ఇస్తా నిజంగా ఇస్తాను. నేను మాత్రం ముంచాడు కాదు, నా బ్యాడ్ టెంపర్ లేసేదాన్ని. ఇప్పుడు ఏమి వద్దు, సైలెంట్ గా ఉండు. నాకు నువ్వు పొద్దున్నే ఫోన్ చేయి. సరేనా? 10 గంటల నుంచి. ఇదే నెంబరు. ఇది మా మామ. పొద్దున్న 10 గంటల నుంచి ఫోన్ చేయి. నా మాట లేకుండా నువ్వేమి చేయకూడదు. సైలెంట్ గా ఉండు. నా మీద ఏదైనా గౌరవం ఉంటే నా మాటకు మరేది. నీ మీద మాటకి మరేది. నేను నీకు ఫోన్ చేసింటే తప్పు అయిపోయాను. ఇప్పుడు కూడా అనుకుంటాను. నేను చెప్పిందా నువ్వు వినాలా? సరేనా? నీకోసం నేను చేయకదు. నేను తలక నేర్చుకున్నాను కూడా నేర్చుకోవడం నేను అట్లా నా కొడుకు. నువ్వు అన్ని చేసుకుంటావు నాకు తెలుసు. సరేనా? నువ్వు నన్ను ఏడో మాట్లాడిన దానికి నువ్వు అని కొట్టేసి నువ్వు పోయి చేయకోసుకొని నువ్వు హాస్పిటల్లో పనుకున్నాడు. నాకు తెలుసు. వద్దు గమ్మున ఉండి. నీ గురించి నాకు ఏ కూడా ఏం చెప్తే నేను నాకు తెలుసు కదా. నా కోసం నువ్వు ఊరే అట్లా పని చేయండి ఊర్లో. గమ్మున ఉంది. సరేనా? రేపు పొద్దున్న ఫోన్ చేయి 10 గంటలకు. నువ్వు ఎంత నాకు ఎంత ఆరుదలు చెప్పినా కూడా నేను నేను చెప్పింది చేయదు నీకు. ఓకేనా? సైలెంట్ గా ఉంది. నేను ఇప్పుడు ఊర్లో ఉంటే నేను చేపెట్టించుకుంటా. వాళ్ళు ఎట్లా తిరిగి వాళ్ళని ఇచ్చేసింది డాక్టర్. వాళ్ళు ఏం చేస్తారు? నా అమ్మమ్మ అంటే నువ్వు 10 మంది నన్ను చంపేస్తారా? అదంతా వద్దు గమ్మున ఉంటుంది. లేదంటే చేయకాలం చేస్తారా? ఇంకా దాన్ని చేస్తారా? నువ్వు ఊరికి రావద్దు. ఊరికి ఆడే ఉండు. నువ్వు గమ్మున నేను చెప్పినప్పుడు రా. మరి ఏం చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినప్పుడు నువ్వు రా. సరేనా? వాళ్ళతో కొట్టేకి తెలుసు, వాళ్ళతో ఇది తెలుసు. మనకేం తెలియదు. మనం గాడి తోలుకున్నాము, మనం మిఠాయిలు తింటాము కదా. అన్నీ తెలుసు కానీ నువ్వు గమ్మున ఉండు. చెప్పింది. సరే, నాకు కొద్దిగా నువ్వు ఫోన్ చేయి. ఓకేనా?
నాకు ఇప్పుడు నాకు నేను ఈ పొద్దు నేను నిద్రపోతాను కూడా లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ పొద్దు ఫోన్ చేస్తా, చిన్నోళ్ళు ఫోన్ చేస్తా, నేను మాట్లాడతానంటే మాట్లాడతా, మాట్లాడితే చేసేదంతా చేస్తా, నీకు తెలియకుండా చేస్తా. నువ్వేమి చేయకూడదు సరేనా, గుమ్మన ఉండదు. నా కూతురు సత్యం చెప్తానన్నా, చెప్తాను లేదా, నీకు తెలియకుండా నేను చేసి నీకు ఫోన్ చేయకపోతే తిరుగా నేను మా మాటకి మర్యాద ఇస్తే చెప్పించేయి, లేదు నేను ఇనేలేదు, లేదు నువ్వు అవసరం లేదంటే నీ ఇష్టం. నాకు అవసరం లేదని నేను చెప్పలేదు, నువ్వు నేను అవసరం నేను నా మీద మర్యాద ఉంటే నేను చెప్పించి పొద్దున్నే కొద్దిగా నాకు ఫోన్ చేయి, నేను చెప్తా సరే నా గుమ్మన ఈ టైం కాదు ఓకేనా, చేయను పొద్దున్నే ఫోన్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.